ఉంటుంది అనుకుంటున్నారా? ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మందిలో కూడా జనసేన బీజేపీతో పొత్తులో ఉంది, జనసేన టీడీపీతో పొత్తుకు రాబోతుంది. ఎలా చూస్తారు? బీజేపీతో పొత్తు గురించి పార్టీ క్యాడర్లో ఉంది, లీడర్లలో ఉంది, సెకండ్ లైన్ లీడర్స్ లో ఉంది. కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏం చేయబోతున్నారు? ఉంటుందనుకుంటున్నారు? 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుంది కాదు. ఆర్థిక వనరులు రాజధాని లేని రాష్ట్రంగా నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆనాడు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని మేము ముందలు తీసుకెళ్ళాం. కానీ ఒకే ఒక ఇష్యూలో మేము విభేదించాం. అది విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ మీరు నిలబెట్టుకోవాలి అనే ఒకే ఒక ఇష్యూలో మేము విభేదించాం. దట్ ఇంక్లూడ్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఆనాడు ఆ ఇష్యూ పైన విభేదించి మేము బయటకు వచ్చాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2014లో 0లో ఉంటే ఇప్పుడు -100లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. అక్కడి నుంచి మళ్ళీ అభివృద్ధి సంక్షేమం దారిలో సరైన దారిలో రాష్ట్రం పడాలంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం సహకారం అనేది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. సో ఎవరు వచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా ఉంటే తప్పనిసరిగా వాళ్ళని ఈ అలయన్స్ కి స్వాగతిస్తాం. అంటే బీజేపీని, అంటే కేంద్రంలో వచ్చేది బీజేపీ అనేది బయట అంత మన 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేసింది. అంటే బీజేపీ వస్తుంది అనుకుంటున్నారు? అంటే బీజేపీతో పొత్తు ఉంటది అనే సంకేతాలు ఇస్తున్నారు. నేననేది స్పష్టంగా ఒకటే. ఆంధ్ర రాష్ట్రం 2024లో అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమం కార్యక్రమాలు ముందలు తీసుకెళ్లాలన్నా కేంద్ర ప్రభుత్వం సహకారం అయితే అవసరం ఉంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో 25కి 25 ఎంపీలు ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే తప్పనిసరిగా మన అనుకున్న ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. లోకేష్ గారు, ఏపీ బ్రాండ్ ఇమేజ్, ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది 2014, 2019 వరకు. కియా కానీ మీరు చెప్పారు ఇంతకుముందు, డిక్సన్ కానీ, ఫాక్స్కాన్ కానీ చాలా వచ్చాయి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది, ఏపీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఉద్యోగులు పెన్షనర్లకు 5,500